వెల్కమ్ టు టైమ్ యూ టైమ్. మన ఇండియన్స్ ఫాలో అయ్యే కొన్ని సంప్రదాయాలు, వాటి వెనుకున్న లాజిక్స్ గురించి తెలుసుకుందాం. అవి మిమ్మల్ని ఆశ్చర్యపరచడమే కాదు, వాటిని మిస్ అవ్వకుండా పాటించేలా మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి కూడా. అవేంటో తెలుసుకుందామా? మహిళలు గాజులు ధరించే సంప్రదాయం. పూర్వకాలంలో మగవాళ్లు చాలా కష్టపడేవాళ్లు, శారీరకంగా పనులు చేసేవాళ్లు. కానీ మహిళలు ఇంటి పనికే పరిమితమయ్యేవారు. కాబట్టి మన పూర్వీకులు ఆడవాళ్ల చేతులకు గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది. చిన్న పిల్లలకు చెవులు కుట్టించడం సాంప్రదాయం అనుకుంటారు, కానీ ఇందులో కూడా సైన్స్ దాగుంది. ఈ చెవులు కుట్టించే సాంప్రదాయం వెనుక ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ దాగుంది. చెవులు బయట వైపు చాలా ఆక్యుపంచర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే ఈ సాంప్రదాయం తీసుకొచ్చారు మన పూర్వీకులు. హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా పవిత్రంగా పూజిస్తారు కూడా. రావి చెట్టు రాత్రిపూట ఎక్కువ శాతం ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండటం వల్ల ఈ చెట్టుని పూజించడం స్వచ్ఛమైన ఆక్సిజన్ ని గ్రహించవచ్చనే ఉద్దేశంతో ఈ చెట్టుకు పూజలు చేసే సాంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు. పెళ్లైన మహిళలు మెట్టలు ధరించడం. చాలా వరకు పెళ్లైన మహిళలంతా ఈ పద్ధతిని పాటించి తీరాలి. ఈ మెట్టలను కాలి రెండో వేలికి ధరిస్తారు. ఈ వేలు గర్భాశయం, గుండెకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మెట్టలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి ఋతుక్రమం పద్ధతిలో ఉండేలా చేస్తుంది. వెండి మెట్టలే ధరించడం వల్ల అది సోలార్ ఎనర్జీని గ్రహించి శరీరం మొత్తానికి అందచేస్తుంది. గుడిలో గంటలు కొట్టడంలో కూడా సైన్స్ ఉంది. ఆ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దం మెదడుకి చెందిన ఎడమ, కుడివైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది. ఒకసారి గంట కొడితే 7 శబ్దాలొస్తాయట. ఇవి శరీరంలోని 7 చక్రాలను ఉత్తేజపరుస్తాయి, నెగిటివిటీని తొలగిస్తాయి. కాబట్టి గంటను తయారు చేసే లోహం కూడా వైబ్రేషన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గాల్లోని బ్యాక్టీరియాను, క్రిములను కూడా నాశనం చేస్తుంది. కుంకుమను పసుపు, నిమ్మ, మెర్క్యూరీ మెటల్ తో తయారు చేస్తారు. దీన్ని ధరించడం వల్ల బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెర్క్యూరీ ఒత్తిడిని తొలగిస్తుంది. నమస్కారం పెట్టడంలో కూడా సైన్స్ దాగుంది. నమస్కారం పెట్టేటప్పుడు 2 చేతులు జోడించడం వల్ల అరచేతులు, వేళ్ల చివర్లు కలుస్తాయి. వేళ్ల చివరి భాగాలు కళ్లకి, చెవులకి, మెదడుకి ప్రెషర్ పాయింట్స్. 2 చేతులు జోడించినప్పుడు మనం నమస్కరిస్తున్న వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అందుకే ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. నేల మీద కూర్చుని తినటంలో కూడా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. నేల మీద కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. శరీరానికి స్వాంతన లభిస్తుంది. ఇఫ్ యు లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ us and subscribe. Time you time.